గైస్, మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో లాగిన్ అయ్యి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రూట్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనము రూట్ యూజర్తో లాగిన్ అయి ఉన్నాము. ఇది వచ్చేసరికి లోకల్ హోస్ట్ ఉంది. లోకల్ హోస్ట్ అంటే ఏంటి అంటే అది హోస్ట్ నేమ్ ఆఫ్ ది కంప్యూటర్ అన్నమాట. అంటే మనకు హోస్ట్ నేమ్ ఏముంది అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే విధంగా మీకు ఈ సింబల్ ఏం చూపిస్తుంది అంటే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నారు అని చెప్తుంది అనమాట. నేనేం చెప్పాను, రూట్ యూజర్తో లాగిన్ అయినారు. రైట్, దిస్ ఇస్ ద హోస్ట్ నేమ్. ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది. మనకి యాష్ సింబల్ కానీ ఉన్నట్లయితేనా, సో యాష్ సింబల్ అంటే ఏంటి అంటే సూపర్ యూజర్ కమాండ్ ప్రాంప్ట్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సూపర్ యూజర్ దేన్ని అంటారు అంటే రూట్ యూజర్ అని అంటారు. ఓకే, మనము ఈ ప్రాంప్ట్ లో ఉంటే మనం ఎటువంటి కమాండ్ అయినా కూడా మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, మనం లాగిన్ అయ్యింది రూట్ యూజర్తోనా కాదా అని. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఎకో అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్, సో దాని యూజర్ అని చెప్పి టైప్ చేయండి. మనం ఏ యూజర్తో లాగిన్ అయినాము అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు ఇక్కడ హోస్ట్ నేమ్ ఏముంది, ఓకేనా. సో హోస్ట్ నేమ్ వచ్చేసరికి నేను ఏమంటున్నాను అంటే మీరు ఇక్కడ అగైన్ మళ్ళీ ఎక్కువ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి డాలర్ సింబల్, సో నేను ఇక్కడ హోస్ట్ నేమ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ ఉంది. ఓకే, ఈ సింబల్ వచ్చేసరికి నేను ఏం చెప్తున్నాను, ఈ సింబల్ వచ్చేసరికి ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నామని చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఎకో డాలర్ సింబల్, ఓకేనా. సో మీరు ఇక్కడ హోమ్ అని ఇవ్వండి ఇక్కడ. అంటే మనం ఇక్కడ హోమ్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ స్లాష్ రూట్ అని చెప్పి వస్తుంది. అంటే రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ స్లాష్ రూట్ అని అర్థం. ఓకే, మీరు ఇక్కడ ఎక్కువ కాకుండా మీరు ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి. సో మనకి ఇక్కడ సేమ్ వచ్చింది అనమాట అవుట్పుట్. ఓకే, మనకు సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మనము రూట్ యూజర్ కాకుండా నార్మల్ యూజర్తో లాగిన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నార్మల్ యూజర్తో లాగిన్ అవుతున్నా బై యూజింగ్ దిస్ కమాండ్. సో నార్మల్ యూజర్ వచ్చేసరికి నా ఆంజనేయులు అని చెప్పి ఉంది, నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ రూట్ ప్లేస్లో ఏమొచ్చింది, మీకు ఇక్కడ ఆంజనేయులు అని చెప్పి వచ్చింది. అదే విధంగా మీకు ఇక్కడ లోకల్ హోస్ట్ దట్ ఈస్ ఏ హోస్ట్ నేమ్. బట్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఏ యూజర్ యొక్క ఆంజనేయులు యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. మీరు చూసారు ఇక్కడ డాలర్ సింబల్ అని చెప్పి వచ్చింది. మీకు బిఫోర్ ఏముంది, మీకు ఇక్కడ యాడ్ సింబల్ ఉంది, ఇప్పుడు డాలర్ సింబల్ అని చెప్పి వచ్చింది. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఎకో అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్ యూజర్ అని చెప్తే మీరు ఇప్పుడు ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నారు. అదే, ఇప్పుడు ఈ యూజర్కైనా ఏది ఆంజనేయులు యూజర్కైనా రూట్ యూజర్కైనా సేమ్ మిషన్ లో ఉన్నాం కాబట్టి హోస్ట్ నేమ్ అంటే మీకు హోస్ట్ నేమ్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది, ఇట్ వోంట్ చేంజ్ అన్నమాట. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎక్కువ అని చెప్పి ఇచ్చేసి, సో దాన్ని మీరు ఇక్కడ హోస్ట్ నేమ్ అని చెప్పి ఇవ్వగానే మీకు ఇక్కడ హోస్ట్ నేమ్ అని చెప్పి చూపిస్తుంది. బట్ ఇక్కడ హోమ్ డైరెక్టరీ చేంజ్ అవుతుంది. నార్మల్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ వచ్చేసరికి స్లాష్ హోమ్ దాని యూజర్ నేమ్ అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఎకో అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్ మీరు ఇక్కడ హోమ్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ హోమ్ డైరెక్టరీ ఏమైంది అంటే స్లాష్ హోమ్ ఆంజనేయులు అని చెప్పి చూపించింది. ఓకే, అదే మీకు ఇక్కడ
రూట్ యూజర్లో ఎకో అని చెప్పి ఇచ్చేసి స్లాష్ హోమ్ అని ఇవ్వగానే ఇక్కడ స్లాష్ రూట్ అని చెప్పి చూపించింది. ఇక్కడ ఎకో స్పేస్ డాలర్ సింబల్ హోమ్ అని ఇవ్వగానే స్లాష్ హోమ్ ఆంజనేయులు అని చెప్పి చూపించింది. మీరు కావాలనుకుంటే సేమ్ మళ్ళీ పీడబ్ల్యూడి అని ఇవ్వగానే మీకు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఏది ఉంటుంది అంటే సేమ్ యూ కెన్ సి స్లాష్ హోమ్ ఆంజనేయులు. మీరు రియల్ టైంలో ఏ యూజర్తో లాగిన్ అవుతారు? మీరు రియల్ టైంలో ఓకేనా, మేబీ నార్మల్ యూజర్తో లాగిన్ అవ్వచ్చు, మేబీ సుడో యూజర్తో లాగిన్ అవ్వచ్చు. సుడో యూజర్ అంటే మనకు రూట్ యూజర్కి ఏవైతే ఉన్నాయో పర్మిషన్స్, మోస్ట్ ఆఫ్ పర్మిషన్స్ సుడో యూజర్కి ఓకేనా అప్లై అవుతాయి. ఇది రూట్ యూజర్ అంటే ఏంటి, నార్మల్ యూజర్ అంటే ఏంటి. ఓకే, యాజ్ అడ్మినిస్ట్రేటర్ మనం రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలి. నేను నెక్స్ట్ వీడియోలో అసలు లైనక్స్లో కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.